సేమియా పాలైస్ కోసం నేను బెల్లం నీళ్ళల్లో సేమియా వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. ఒక గిన్నెలో పాలు, పచ్చి కొబ్బరి పేస్ట్ చేశాను, ఒక చిప్పలో సగం అనమాట, 2 యాలకులు, బెల్లం అండి, 3 మిక్స్ చేసి మరగబెట్టాను పాలతో పాటు. ఇవి వడకట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ ఉడికించిన సేమియా ఉన్నాయి కదా, ఇవి సేమియా కొద్ది కొద్దిగా నేను గ్లాసుల్లో వేసాను. పైన ప్లెయిన్ పాలు అయితే పోస్తాను అనమాట. ఇవి మిక్సీలో ఇది పేస్ట్గా చేసుకుంటున్నాను. సేమియా ఇది కుల్ఫీ కోసం అనమాట, మెత్తగా పేస్ట్ అయింది చూసారా. దీనిలో ఉడకబెట్టి బెల్లం నీళ్ళల్లో ఉడకబెట్టాను ఈ సేమియా, అంతేనండి. 2 యాలకులు అయితే వేసాను. ఈ 2 సేమియా ఐస్ కోసం 2 గ్లాసులు అయితే పెట్టాను. పైన ప్లెయిన్ పాలు అయితే పోసాను అనమాట, కింద సేమియా వేసి సేమియా ఐస్ కోసం. ఒకటేమో కుల్ఫీ కోసం నేను మిక్సీలో వేసాను సేమియాని, బెల్లంలో ఉడకబెట్టిన సేమియాని. ఇదిగోండి ఈ మిగిలిన పాలు ఇందులో పోసేసి కుల్ఫీ కోసం. ఇది కూడా కుల్ఫీ అనండి. 1 గ్లాసులో కుల్ఫీ వేసాను, 2 గ్లాసుల్లో సేమియా ఐస్ అనమాట. ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. సేమియా ఐస్ అండి, చాలా బాగా టేస్ట్గా ఉంది. సరిపడా బెల్లం అయితే వేసుకోండి తీపి చూసి. ఇదైతే కుల్ఫీ అనమాట. ఇది సేమియా పేస్ట్, అదేమో సేమియా అలా కొద్దిగా